ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలో ఒక సివిలైజేషన్ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అయింది లేదు. ఆది మానవుల దగ్గర నుండి ఈజిప్ట్ సివిలైజేషన్, మెసొపొటేమియా సివిలైజేషన్, అంతెందుకు మన ఇండస్ సివిలైజేషన్ కూడా ఎక్కువ కాలం ప్రపంచాన్ని రూల్ చేయలేదు. కానీ మన సివిలైజేషన్ అంటే గత 2000-3000 సంవత్సరాల నుండి బ్రతుకుతున్న మనం మాత్రమే ఇప్పటికీ డిస్ట్రాయ్ అవ్వకుండా మన సొసైటీని కాపాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తుంటే మన సివిలైజేషన్ కూడా ఎంతో కాలం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఒక నాగరికత కేవలం 110 సంవత్సరాలు మాత్రమే సర్వైవ్ అయ్యేది. ఆ తర్వాత సామ్రాజ్యాలు వచ్చినప్పుడు యావరేజ్గా 250 సంవత్సరాలు మాత్రమే సర్వైవ్ అయ్యేవి. అంటే కాలం గడుస్తున్న కొద్దీ సివిలైజేషన్ సర్వైవల్ పీరియడ్ అనేది పెరుగుతూ వస్తుంది. కానీ ప్రతి నాగరికతకు ఒక ఎండింగ్ టైమ్ లైన్ ఉంటుంది. మేబీ అది 5000 సంవత్సరాలకు మించి ఉండకపోవచ్చు, అండ్ అంతకన్నా తక్కువే ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సినారియో చూస్తుంటే ఇరాన్ ఇప్పుడు ప్రపంచం మీద పగబట్టింది. క్రిస్టియన్లకు వాటికన్ సిటీలో ఉండే పోప్ ఎంత గొప్ప వ్యక్తో, సరిగ్గా అలాగే ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలకు అయతుల్లా ఖొమైనీ కూడా అంతే ఇంపార్టెంట్. మన ఇండియాలో కూడా ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారంటే దానికి కారణం మన ఇండియన్స్కి ఇరాన్ అంటే ప్రేమ ఉందని కాదు, ఆయన వాళ్ళకొక మత గురువు లాంటివాడు కాబట్టి. ఇన్ఫాక్ట్ హిందువుల్లో ఎంతమందికి వాళ్ళ మత గురువుల పేర్లు తెలుసు? సరే, సెల్ఫ్ మేడ్ గురువులను పక్కన పెడితే అఫీషియల్గా ఉన్న శృంగేరి పీఠం లాంటి వాటికి గురువు ఎవరో ఎంతమందికి తెలుసు? మేబీ 1%. ఎందుకంటే వాళ్ళ గురించి మన స్కూల్ బుక్స్లో ఉండవు కాబట్టి. కానీ ఇరాన్లో ఉన్న ఒక సుప్రీం లీడర్ గురించి ఇండియాలో ఒక మారుమూల ప్రదేశంలో ఉన్న ముస్లిం పిల్లవాడికి కూడా తెలుసు. ఎందుకంటే ముస్లింలకున్న రిలీజియస్ డిసిప్లిన్ వల్ల. అంటే ప్రతి మసీదులో, ప్రతి మదర్సాలో వాళ్ళ గురించి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ గొప్పతనాన్ని కంటిన్యూస్గా చిన్నపిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి. ఇస్లాంలో అసలు ఆడవాళ్ళకు చదువుకునే హక్కు లేదు. కానీ కాశ్మీర్లో ఉన్న ఈ మహిళ జియో పాలిటిక్స్ గురించి ఎక్కడ చదువుకుందని రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయికి ఐన్స్టీన్ లైఫ్ కంటే ఎక్కువగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరుగుతుందో తెలుసు. అమెరికా ఇజ్రాయెల్ వాడికి శత్రు దేశాలు అని తెలుసు. సైన్స్ అంటే ముస్లిం దేశాలకి ముస్లింలకు తెలియదని కాదు, ఒకప్పుడు ఇస్లాంలో సైన్స్ అనేది గోల్డెన్ ఏజ్ని చూసింది. అప్పుడు పుట్టిన మూసా అల్ క్వారిజ్మీ గురించి ఈరోజు ఎంతమంది ముస్లిం పిల్లలకు తెలుసు? అంటే ఒక రిలీజియస్ ఫిగర్ గురించి చెప్పినంతగా అదే మతంలో పుట్టిన సైంటిస్టుల గురించి చెప్పట్లేరు. అండ్ ఇదేదో బ్యాడ్ థింగ్ కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్లో మ్యాసివ్ యూనిటీ ఉన్న రిలీజియన్ ఇస్లాం. అండ్ ముస్లింలకున్న నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏ మతం కానీ ఏ ఫిలాసఫీ కానీ ప్రజల్ని ఇంతలా కంట్రోల్ చేసింది ఎక్కడా లేదు. అందుకే ఎక్కడో ఇరాన్లో ఆయన చనిపోతే ఇక్కడ ఇండియాలో ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. అయితే ఇంతలా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న ఆ పవర్ ఏంటి, దాని వెనుక ఉన్న ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అని ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రజల్ని కంట్రోల్ చేసే పవర్ అనేది ఇస్లాం దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇంతమంది ప్రజల్ని కంట్రోల్ చేసే పవర్ మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి దగ్గరే ఉంటుంది. ఇన్ని రోజులు ఆ పవర్ని కంట్రోల్ చేసింది మాత్రం అయతుల్లా ఖొమైనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా ఇస్లాం దగ్గర ఆ పవర్ ఉంటే ఈరోజు అలాంటి ఒక పర్సన్ మన ఇండియాలో కూడా తయారై ఉండాలి. లేదంటే బిగ్గెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న ఇండోనేషియాలో కూడా తయారై ఉండొచ్చు. కానీ ఇంకెక్కడా ఇలాంటి వ్యక్తి పుట్టలేదు. సో అంతలా ఖొమైనీ ఏం చేశాడు వీళ్ళందరికీ అని చూస్తే, రాజమౌళి సినిమాలో హీరో కంటే విలన్లు ఎంత పవర్ఫుల్గా ఉంటారో మనకు తెలుసు. అలాంటి పవర్ఫుల్ విలన్ని కొట్టినప్పుడు ఆ హీరోకి ఎలివేషన్ ఇంకో లెవెల్లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇరాన్ విషయంలో కూడా అది జరిగింది. ఇరాన్లో ఒకప్పుడు మత స్వేచ్ఛ ఉండేది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండేలా స్వేచ్ఛ ఉండేది. వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ వేసుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు, డ్యాన్స్ వేయచ్చు. అంటే మన ఇండియాలో అనమాట. కాకపోతే ఇవన్నీ ఇచ్చింది ఇరాన్ని పాలిస్తున్న ఒక రాజు. సో రాజులు అంటే ఎలా ఉంటారు? పవర్ అనేది ఎప్పుడూ వాళ్ళ దగ్గరే ఉండేలా చూసుకుంటారు. రాజ్యంలో తనకంటే గొప్పగా ఎవరు ఎదగకుండా చూసుకుంటారు. కానీ ఇరాన్ రాజు మాత్రం కొన్ని మార్చాలి అనుకున్నాడు. అవేంటో తెలుసా? ఇరాన్లో భూములన్నీ కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర మాత్రమే ఉండేవి. వాటిని పంచిపెట్టడం కోసం చట్టాన్ని తీసుకొచ్చాడు. అంతేకాదు మహిళలకు ఓటు హక్కు కల్పించాడు. కానీ ఇస్లాం షరియా చట్టాల ప్రకారం ఆడవాళ్లకు అలాంటి హక్కు ఉండకూడదు. అలాని ఇరాన్ రాజు మంచోడు అనుకుంటారేమో. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అదే రాజు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. సో ఆ టైంలో రుహుల్లా ఖొమైనీ అనే ఒక మత గురువుకు తన దేశం ఇలా ఉండడం నచ్చలేదు. రుహుల్లా ఖొమైనీ అంటే ఇప్పుడు చనిపోయిన అయతుల్లా ఖొమైనీకి గురువు అనమాట. ముఖ్యంగా రుహుల్లా ఖొమైనీ నమ్మిన మతం, చెప్పే మాటలు ఎవ్వరూ వినకపోవడం అతనికి నచ్చలేదు. కాలానికి తగ్గట్టుగా ప్రజలు స్వేచ్ఛగా బ్రతికితే అది మంచిది కాదు అనుకున్నాడు. మెయిన్గా ఇరాన్ని పాలిస్తున్న రాజు అమెరికా, యూరోప్ లాంటి క్రిస్టియన్ దేశాలు చెప్పినట్టుగా వింటూ సొంత ధర్మాన్ని సొంత దేశంలో నాశనం చేయడం చూడలేకపోయాడు. ఎగ్జాక్ట్గా ఇదే సంఘటన మన దేశంలో జరిగినా సరే మత పెద్దలందరూ వచ్చి మన మతం ఇది చెప్తుంది, దీన్ని ఫాలో అవ్వండి లేకపోతే నాశనం అవుతారు అని చెప్తారు. అఫ్కోర్స్ మన దేశంలో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి ఎవరు వినరనుకోండి. సో ఖొమైనీ చేసింది కూడా అదే. అమెరికాని, యూరోప్ని విలన్లుగా చూపిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టాడు.
ముందుగా మతాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళని రెచ్చగొట్టాడు. అక్కడి నుండి నార్మల్ ప్రజలు కూడా ఇరాన్లో ఆడవాళ్ళకి ఇంత స్వేచ్ఛ రావడం చూసి తట్టుకోలేక మిగతా వాళ్ళు కూడా ఖమేనీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుండి ఇరాన్లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ డైకోటమీ ఏంటంటే ఏ ఆడవాళ్లకు ఓటు హక్కు ఉండొద్దు అని ఇరాన్ రాజును తప్పించాడో అదే ఆడవాళ్లకు ఓటు హక్కు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చేలా చేసుకున్నాడు. ఇప్పటికీ ఆడవాళ్లకు ఓటు హక్కు ఉంది, కానీ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే హక్కు మాత్రం ఆడవాళ్ళకి లేదు. కానీ మన ఇండియాలో ఒక బుర్కా వేసుకున్న మహిళకి ప్రెసిడెంటే కాదు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాల దగ్గర బానిసలుగా బ్రతుకుతున్న ముస్లింలను కాపాడడానికి సింహం లాంటి అయతుల్లా ఖమేనీ రుహెల్లా ఖమేనీతో కలిసి పోరాటం చేశాడు. ఆయన దేవుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర తల ఉంచలేదు. అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇరాన్లో ఇస్లాం ఇంకా బ్రతికుంది అనేది ఇరాన్ ప్రజలు నమ్మే సిద్ధాంతం. సో ఇక్కడ అయతుల్లా ఖమేనీని గొప్ప నాయకుడిగా చూసేలా చేసింది మతం ఒక్కటే కాదు, అమెరికాకి మోడర్నైజేషన్కి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం. క్రిస్టియన్ దేశాల దగ్గర బానిస బ్రతుకుల నుండి వాళ్ళని కాపాడినందుకు ఆయన్ని గొప్పగా చూస్తారు. ఈ మొత్తం సినారియోలో మోడర్నైజేషన్గా మారడం తప్పేలా అవుతుంది అని మనందరికీ వచ్చే చాలా కామన్ క్వశ్చన్. కానీ ఇస్లాంలో దేవుడు చెప్పినట్టు మాత్రమే బ్రతకాలి అని చెప్పే గ్రంథం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అది వాళ్ళ మతానికి చేస్తున్న ద్రోహంగానే చూస్తారు. అది మోడర్నైజేషన్ అయినా సరే, ఆడవాళ్లకు ప్రైమ్ మినిస్టర్ అయ్యే హక్కు కల్పించడం అయినా సరే, అవన్నీ దేవుడికి వ్యతిరేకమే. అలా అని ఆడవాళ్లకు స్వేచ్ఛ లేదు అని కాదు, వాళ్ళ దేవుడు ఆడవాళ్ళకి చాలా స్వేచ్ఛ, గౌరవం ఇవ్వమని చెప్తాడు. సో ఇక్కడ ప్రాబ్లం దేవుడు పంపించిన గ్రంథాల్లో ఉందో లేకపోతే పవర్ని కాపాడుకోవడానికి మగవాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండడానికి రాసుకున్న రూల్సో తెలియదు. కానీ ఏ దేశంలో అయినా ఒక నాయకుడు ఎదగాలంటే ప్రజలకు ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక నమ్మకాన్ని కానీ ఎక్కించాలి. అప్పుడే వాళ్ళను ఉపయోగించుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ పవర్ని పెంచుకుంటారు. వాళ్ళు నమ్మే సిద్ధాంతాలను అందరూ పాటించేలా చేస్తారు. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాంటి ఒక మత నాయకుడే అయతుల్లా ఖమేనీ. అండ్ ఇతను నమ్మిన పుస్తకం ఏం చెప్పిందో అదే చేశాడు. కానీ ఇన్నేళ్లలో అతని పవర్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. నెక్స్ట్ సుప్రీం లీడర్ అవ్వాలంటే ఖొమేనీ చనిపోయిన తర్వాతనే అది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక రకంగా మతపరమైన రాజరిక వ్యవస్థనే అని చాలామంది గుర్తించలేకపోతున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అనేవి ఏవి ఉండవు. మతాన్ని ప్రచారం చేసేవాడు పవర్లో ఉన్నా సరే, లేకపోతే ప్రజలందరూ సమానమే అని చెప్పి నాయకుడైన వాడు పవర్లోకి వెళ్ళినా సరే, ఇద్దరూ చేసేది ఒక్కటే, వాళ్ళ పవర్ని ఎప్పుడూ కూడా కింది వాళ్ళకి వెళ్లకుండా చూసుకుంటారు. పైకి మాత్రం మన ఇండియాలో ఉన్నట్టుగా బీజేపీని రైట్ వింగ్ అని, కాంగ్రెస్ని లెఫ్ట్ వింగ్ అని వాళ్ళను ఫాలో అవుతుంటారు. కానీ పవర్ అనేది ఎప్పుడూ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఒక కామన్ మ్యాన్ దగ్గరికి రాదు. ఇరాన్ ఒకటే కాదు, ఇజ్రాయెల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు 18 ఏళ్లుగా పవర్లో ఉన్నాడు. రష్యాలో పుతిన్ 26 ఏళ్లుగా పవర్లో ఉన్నాడు. అండ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 13 ఏళ్ల నుండి పవర్లో ఉన్నాడు. చివరికి మోడీ కూడా 11 ఏళ్లుగా పవర్లో ఉన్నాడు. అండ్ వీళ్ళందరూ ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి ప్రజల్ని ఒక మత్తులో ఉంచి అధికారంలో ఉన్నవాళ్లే. కానీ వీళ్ళందరికీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీకి ఉన్న తేడా ఏంటంటే, ఖొమేనీ ఒక లీడర్ మాత్రమే కాదు, ప్రజల నమ్మకంతో కనెక్ట్ అయిన ఒక మత గురువు. ఇలాంటి మత గురువులకు ఉన్న ఒక స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే, వాళ్ళకు ఒక్కసారి ఫాలోవర్ క్రియేట్ అయితే చచ్చేంత వరకు వాళ్ళను వదిలిపెట్టరు. ఆ మత గురువు ఎలాంటి చెడ్డ పనులు చేసినా సరే సపోర్ట్ చేసేంతగా ఫాలోవర్స్ మారిపోతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిత్యానంద గురించి అందరికీ తెలుసు. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఒకవైపు పొలిటికల్గా ప్రజల్ని రెచ్చగొడుతూనే ఇంకోవైపు ప్రతి ఇస్లాం వ్యక్తిని స్వర్గం వైపు నడిపించేలా బోధిస్తాడు. దానికోసం వాళ్ళకున్న రిలీజియస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ చాలా హెల్ప్ అయింది. అందుకే ఆయన చనిపోతే ఇండియాలో ప్రతి ఒక్క ముస్లిం ఏడుస్తున్నాడు. కానీ ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్లో ఒక పెళ్ళైన మహిళ వేరే దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంటే ఆమె హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. హిజాబ్ సరిగ్గా వేసుకోకపోతే మొరాలిటీ పోలీసులు ఉంటారు. అంటే వాళ్ళ మతం చెప్పే రూల్స్ని పాటించేలా చేసే పోలీసులు ఉంటారు. వాళ్ళే శిక్ష విధిస్తారు. లేడీస్ అక్కడ జడ్జ్ అవ్వడానికి వీల్లేదు. కనీసం పాకిస్తాన్లో ఉన్నట్టుగా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూసే రైట్ కూడా ఆడవాళ్ళకి లేదు. కనీసం డాన్స్ వేసే రైట్ కూడా లేదు. ఇరాన్లో 2 మహిళలు ఒక మగాడితో సమానం. అంటే కోర్టులో ఒక లేడీ చెప్పే సాక్ష్యానికి వాల్యూ లేదు. 2 లేడీస్ చెప్తేనే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్న ఇరాన్ ప్రజలు మిగతా ప్రపంచాన్ని శత్రువుగా చూసే ఇరాన్ ప్రజలకి అయతుల్లా ఖమేనీ ప్లేస్లో ఎవరున్నా సరే గొప్పగానే కనిపిస్తారు. ఇరాన్ ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం సమాజం అలానే బ్రతుకుతుంది. అందుకే వాళ్ళు ప్రపంచాన్ని శత్రువుగా చూడాల్సి వస్తుంది. అందుకే ఇరాన్లో ఉన్న లీడర్లు గొప్పగా కనిపిస్తారు. అండ్ ఖొమేనీని చంపింది కేవలం ఇజ్రాయెల్, అమెరికానే కాదు, సౌదీ అరేబియా కూడా. అందుకే ఇప్పుడు సున్నీ ముస్లిం దేశాలు ఇరాన్కి శత్రువుగా మారాయి.
సో ఇది కేవలం ఇస్లాంకి సంబంధించింది కాదు, అందులోనే సబ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని అంత ఈజీగా ఒక మతానికి అంటగట్టలేం. యూనివర్స్లో ఉన్న ఒక రూల్ ఏంటో తెలుసా? ఎంత పీస్ఫుల్ కమ్యూనిటీ అని చెప్పుకుంటారో అంతే హింస ఎప్పటికీ ఇస్లామిక్ దేశాల్లో జరుగుతుంది. దానికి బలయ్యేది ఎవరో కాదు, వాళ్ళ ప్రజలే. అండ్ యూనివర్స్లో ఉన్న ఈ రూల్కి ఎవరూ అతీతం కాదు. ఎందుకంటే ఎంతో బ్యూటిఫుల్ కల్చర్గా చెప్పుకునే ఇండియన్ కల్చర్లో మనిషిని మనిషిగా చూడని కల్చర్ కూడా ఉంది. దిస్ ఈజ్ డైకాటమీ. ఇది యూనివర్స్లో ఎక్కడైనా అప్లై అవుతుంది. అండ్ మన సివిలైజేషన్ విషయానికి వస్తే సైంటిస్టుల ప్రకారం రాబోయే 200 సంవత్సరాలు అనేవి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ 200 ఏళ్లలో మన సివిలైజేషన్ ఎండ్ అయిపోవచ్చు. క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, న్యూక్లియర్ వార్ వల్ల కానీ, ఆర్ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల కానీ. ఇందులో మెయిన్గా న్యూక్లియర్ వార్ అనేది రాబోయే 100 ఏళ్లలో రావచ్చు అనుకున్నారు. కానీ మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ చూస్తుంటే దానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద ఉన్న కోపం ఏ లెవెల్లో ఉందంటే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఎప్పుడో ఇజ్రాయెల్ మీద వేసేది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేస్తుంది కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని చంపాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఫ్యూచర్లో ఇరాన్కి ఎవరైనా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో న్యూక్లియర్ వార్ మొదలవుతుంది, అందులో డౌట్ లేదు. అయితే దాంతో మన సివిలైజేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుందని కాదు, 95% ప్రజలు చనిపోతారు, మిగిలిన 5% పీపుల్ నెక్స్ట్ సివిలైజేషన్ని బిల్డ్ చేసుకుంటారు. ఇది జరుగుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమంటే చరిత్ర మనకు అదే చెప్తుంది. రోమన్, గ్రీక్, ఈజిప్షియన్ నాగరికతలు 500 ఏళ్లకు మించి సర్వైవ్ అవ్వలేదు. మహాభారత కాలం నాటి రాజ్యాలు కూడా ఒకే ఒక్క యుద్ధంతో అంతమైపోయాయి. అండ్ ప్రతి నాగరికత దాని టైంలో వాళ్ళకు తెలిసిన టెక్నాలజీని పీక్ లెవెల్లో చూసేశాయి. ఆర్కిమిడిస్ లైట్ని యూజ్ చేసుకొని యుద్ధ నౌకలను దూరం నుండే కాల్ చేసేవాడు. అంటే సైన్స్ని, టెక్నాలజీని యుద్ధంలో యూజ్ చేసుకోవడం ఎప్పటి నుండో ఉంది. అయినా సరే మన సివిలైజేషన్ అంతకన్నా అడ్వాన్స్డ్ కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనుషులు, నాగరికతలు పుడతాయి, చస్తాయి, కానీ కాలం అనేది వీటన్నిటికంటే పవర్ఫుల్. ఇది లీనియర్గా వెళ్ళదు, ఇదొక సైకిల్ లాంటిది. ఈ కాలచక్రం మొదటి నుండి స్టార్ట్ అవ్వాలంటే అదొక టైంలో ఎండ్ అవ్వాల్సిందే. సో భూమి మీద మన సివిలైజేషన్ ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు స్పేస్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో స్పేస్ వీడియోస్ మాత్రమే కాదు, ఇక నుండి రియల్ టైమ్ డాక్యుమెంటరీలు కూడా వస్తాయి. ఏదో పైపైన స్పేస్ డిస్కవరీస్ మాత్రమే చెప్పాలనే ఇంటెన్షన్ ఈ ఛానల్కి లేదు. ఎప్పుడు కూడా సీరియస్ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికే ట్రై చేస్తాం కాబట్టి సో ప్లీజ్ డూ ప్రిపేర్ ఫర్ బిగ్ చేంజ్ ఇన్ దిస్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.